హలో నమస్తే, నేను మీ కౌండిన్య. మొత్తానికి అనుకున్నంత అయింది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన పాతకాలంలో వైసీపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పాత కాపు. ఆయన ఒక మాజీ మంత్రి. గతంలో వైసీపీ పార్టీలో ఉండేవారు. తర్వాత ఏమైందో ఏమో కానీ వైసీపీని వదిలిపెట్టి జనసేనలోకి వెళ్ళిపోయారు. ఆయన మంత్రిగా ఉన్న రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్కి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. పవన్ కళ్యాణ్ పొగుడుతూ ఉండేవాళ్ళు. పవన్ మంచి వ్యక్తి అని ఆయన చాలాసార్లు చెప్పుకొచ్చారు. ఆయన అక్కడి నుంచి జనసేనలోకి వచ్చిన తర్వాత కూడా ఏదైతే టీడీపీ పార్టీలో ఉన్నటువంటి దామచర్ల జనార్దన్తో పోటాపోటీగా ఉంది రాజకీయం. ఒంగోలు ఒక్కటే నియోజకవర్గం. ఒంగోలులో ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన పార్టీ తరపున బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ ఆయన కొడుకు కానీ పోటీ చేయాలి అనే విధంగానే శ్రీనివాసరెడ్డి రాజకీయం నడుస్తుంది. సో రోజు కూడా అక్కడ గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు కూటమి కట్టిన తర్వాత జనసేనలోకి ఈయన వెళ్ళిన తర్వాత ఇక అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య కొన్ని అపార్థాలు, అదేవిధంగా ఘర్షణలు అయితే జరుగుతూనే ఉన్నాయి. దామచర్ల జనార్దన్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డికి విపరీతంగా కౌంటర్ ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నారు. మరొక వైపు బాలినేని శ్రీనివాసరెడ్డి దామచర్ల జనార్దన్ పోలీస్ స్టేషన్ను వేదికగా చేసుకుంటూ బోలెడన్ని అక్రమాలకు పాల్పడుతున్నాడు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు, అతనిపై బోలెడన్ని ఆరోపణలు ఉన్నాయి అని మీడియా ముఖంగా బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పడం, ఆ వార్తల్ని అనేక పత్రికలు ప్రచురించడం, మరీ ముఖ్యంగా టీడీపీని దామచర్ల జనార్దన్ని టార్గెట్ చేసుకుంటూ ఏదైతే వైసీపీ సాక్షి మీడియా రాయటం, సాక్షి మీడియాలో రాసిన వార్తలను చూసి కొంతమంది నిజమే అని నమ్మటం కూడా ఇప్పటి వరకు జరిగింది. అయితే ఈ విషయం జరిగిన తర్వాత సీన్లోకి దామచర్ల జనార్దన్ రావడం, దామచర్ల జనార్దన్ వచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఏమంటున్నాడంటే, కూటమిలో ఉండి శ్రీనివాసరెడ్డి బతికిపోయాడు కానీ లేకపోతే మీ కొడుకు మీద కేసులు పెట్టి, నీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని లోపల వేస్తాము అనే విధంగా ఆయన బెదిరించడం జరుగుతుంది. బెదిరించడం అంటే కూడా ఇన్ కేస్ కూటమినే లేకపోతే కనుక మేము డెఫినెట్గా మిమ్మల్ని జైల్లో వేసేవాళ్ళం అనే సందర్భం వచ్చే విధంగా ఆయన మాట్లాడటం అనేది జనాలందరికీ కూడా షాక్కు గురిచేసింది. ఈ మధ్యలోనే మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆల్మోస్ట్ 79 కేసులు పెట్టించారంట. అంటే వీళ్ళు చట్టాన్ని మిస్యూజ్ చేశారు అని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఈయనేమంటారంటే, కూటమిలో గనక మీరు లేకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి మేము జైల్లో పెడతామంటారు. ఆయనేమో నా మీద ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి, పెట్టుకుంటే పెట్టుకో, నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు అనే విధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడటం జరుగుతుంది. ఆయన చేస్తున్నటువంటి కొన్ని ఆరోపణలు ఏమిటంటే, ముఖ్యంగా ఇసుకని విపరీతంగా దామచర్ల జనార్దన్ బొక్కేస్తున్నాడు. ఏదైతే చంద్రబాబు నాయుడు కేవలం ఫ్రీగా ఇసుకిస్తామని చెప్పి ప్రజలందరికీ మాట ఇచ్చి ఆ విధంగా ముందుకెళ్తుంటే దామచర్ల జనార్దన్ మరీ ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ ఆయన చెప్పినట్టుగానే నడుస్తుంది. ట్రాక్టర్కు 5,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏ రకంగానూ ఫ్రీ ఇసుక అయితే లభించట్లేదు. కాబట్టి ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వర్గాలతోటి బాలినేని శ్రీనివాసరెడ్డి టచ్లో ఉన్నాడు. కాబట్టి వైసీపీలో ఉండి మళ్ళీ బయటకు వచ్చి ఇప్పుడు జనసేనలోకి చేరి ఇప్పటికీ వైసీపీ పార్టీకి కోవర్ట్గా పనిచేస్తున్నాడు అనే విధంగా ఈరోజు దామచర్ల జనార్దన్ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటున్నారు, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు, నువ్వు మాట్లాడితే లేస్తే హైదరాబాద్లో ఉంటావు, అసలు నీకు ఇక్కడ ఏం పని, నువ్వు ఏం పని చేయడానికి ఇక్కడికి వచ్చావు, ఏ రాజకీయం చేద్దామని ఇక్కడికి వచ్చావు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనే విధంగా దామచర్ల జనార్దన్ రెడ్డి మాట్లాడటం, రేషన్ బియ్యం గురించి మాట్లాడటం, మద్యం గురించి మాట్లాడటం, ఇసుక గురించి మాట్లాడటం, గావేల్ భూ కబ్జాలు, మెప్మా, ఈ ప్రతి ఒక్కదానిలో కూడా దామచర్ల జనార్దన్ భీకరమైనటువంటి అవినీతికి పాల్పడుతున్నాడు. వీటన్నిటిలో కూడా చర్చకు సిద్ధం అంటున్నాడు. నువ్వు వస్తావో సిద్ధమే, లేకపోతే నీ తరపు నుంచి ఎవరన్నా రమ్మంటుకుంటావో సిద్ధమే ఉన్నాను. మీరు ఏ అంశం మీద రమ్మంటే ఆ అంశం మీద నేను చర్చకు వస్తాను. మన ఇద్దరమే కలిసి పోటీ చేద్దాం రా, ఏ పార్టీతో సంబంధం లేకుండా. నువ్వు రాజీనామా చేయి, నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తా, నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేద్దు, కానీ నేను నా పార్టీని రిక్వెస్ట్ చేసుకుంటా, నువ్వు నీ పార్టీని రిక్వెస్ట్ చేసుకో, మిగతా పార్టీని కూడా రిక్వెస్ట్ చేసుకుందాం. ఏ పార్టీకి కూడా ఎన్నికల్లో పోటీ చేయొద్దు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నేను పోటీ చేద్దాంరా, ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం, కంటెస్ట్ చేద్దాం, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో తేల్చుకుందాం. ఎందుకు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నాను అంటే, నేను నీ మీద దాదాపు 25,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయాను నువ్వు చెప్తున్నావు. నేను 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, 2 సార్లు మంత్రిగా పనిచేశాను. అది నా స్టామినా, నా చరిష్మా, ప్రజలకి నా మీద ఉన్నటువంటి భక్తి. అలాంటిది 2 సార్లే నువ్వు గెలిచావు, నా చేతులు 2 సార్లు ఓడిపోయావు. నువ్వు గెలిచింది కూడా పెద్ద మెజారిటీ ఏం కాదు, 25,000, 18,000 మెజారిటీనే. ఇప్పుడురా నీకు దమ్ము ధైర్యం ఏంటో చూసుకుందాం, ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం, ఎలాగైనా నీ మీద గెలిచి చూపిస్తాను, నా పవర్ ఏంటో నీకు చూపిస్తాను, నా సత్తా చూపిస్తాను. నువ్వు లెగిస్తే నా కొడుకు మీద మాట్లాడుతున్నావు, నా కొడుకు గంజాయి బ్యాచ్ అంటున్నావు, గంజాయి అమ్ముతున్నాడు అంటున్నావు. ఏదైతే ఒంగోలులో ఉన్నటువంటి యూత్ అందరినీ కూడా నా కొడుకు గంజాయి అలవాటు చేస్తున్నాడు అని నువ్వు రోత మాటలు మాట్లాడుతున్నావు. మీడియాకు ముందుకు వచ్చి నువ్వు మాట్లాడాల్సినటువంటి మాటలేనా? లెగిస్తే అబద్ధాలు చెప్పే నువ్వు ఉంటే ఇంట్లో ఉంటావు. రేత్రి 8 దాటిందంటే తలుపులన్నీ మూసేసుకొని కేవలం లెక్కర్ ముందు పెట్టుకొని రాత్రి 3 దాకా తాగి తందనాలాడేటువంటి నువ్వు నన్ను విమర్శిస్తావా?
నువ్వు లెగిసేసరికి 11 గంటలు అవుతుంది. ఏ ప్రజలను సందర్శిస్తున్నావు? ఎవరికెళ్ళి బాధలు చెప్పు. నీకు బాధలు చెప్పుకోవాలన్నా ఎవరు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఏదో కూటమి హవాలో నువ్వు గెలిచావు కానీ జనసేన పార్టీ, జనసేన క్యాండిడేట్లు, జనసేన యొక్క ఎవరైతే యూత్ నిన్ను గెలిపించారు కానీ లేకపోతే నీకు అక్కడ గెలిచే సీన్ కూడా లేదు. జనసేన వల్లే, జనసేన పార్టీ వల్లే నువ్వు అక్కడ గెలిచావు తప్ప నీకు ఇండివిజువల్గా, ఇండిపెండెంట్గా అంత సీను లేదు, సినిమా లేదు అనే విధంగా ఇవే వ్యాఖ్యలు ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే అసలు జనసేనకు సంబంధించినటువంటి పార్టీ ప్రభుత్వంలో ఉందా? ఆయన ఒక కొత్త ప్రశ్ననైతే లేవనెత్తాడు. జనసేన పార్టీ ప్రభుత్వంలో లేకపోవడం ఏంటనేది అందరం ఆశ్చర్యపడ్డారు. యాక్చువల్గా జనసేన ప్రభుత్వంలో లేకపోవడం ఏంటి? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు, కందులు దుర్గేష్ మంత్రిగా ఉన్నాడు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ మంత్రిగా ఉన్నాడు. ఇంతమంది మంత్రులను పెట్టుకొని 21 మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని 2 ఎంపీలను పెట్టుకొని జనసేన పార్టీ ప్రభుత్వంలో లేకపోవడం ఏంటి? బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం సంచలనంగా మారాయి. ఇప్పుడు ఎవరు చెప్పింది నిజం? ఆయన ఇంకోటి కూడా ఏం కోరాడంటే చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ నా మీద విచారణ జరిపించండి, ఆ ఎమ్మెల్యే మీద విచారణ జరిపించండి, ఇద్దరి మీద విచారణ జరిపించండి, నేను విచారణకు సిద్ధమే, మీరు విచారణ కూడా జరిపించుకోవడానికి సిద్ధంగా ఉండండి. కాణిపాకంలోకి వెళ్ళి ఒట్లేయటం ఇవన్నీ కాదు, మనం ప్రభుత్వం చట్టం ద్వారానే వెళ్దాం, నేను రెడీ, నా మీద విచారణ జరిపించడానికి నేను రెడీ, నువ్వు రెడీనా? చంద్రబాబు నాయుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇసుక కానివ్వండి, మద్యం కానివ్వండి, గ్రావెల్ కానివ్వండి, ప్రతి దాంట్లో అవినీతి చేస్తున్నాడు ఎమ్మెల్యే కాబట్టి ఇద్దరి మీద విచారణ జరిపించండి, ఎవరి మీద అయితే తప్పులుంటే వాళ్ళని జైల్లో పెట్టండి, నేను నిక్కచ్చిగా ఉన్నాను, అదేవిధంగా ట్రాన్స్పరెంట్గా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేసే అవకాశం లేనే లేదు, నేను నా పార్టీని బ్రతికించుకోవాలనుకుంటున్నాను, అసలు జనసేన పార్టీలో రియాజ్కు తప్ప వేరే ఒకళ్ళకి ఎవరికైనా నువ్వు పదవులు కట్టబెట్టావా? జనసేన పార్టీని తొక్కేయాలని చూస్తున్నావు, జనసేన పార్టీని లేవలేకుండా నువ్వు కిందకి నెట్టేయాలని చూస్తున్నావు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన కానీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కానీ దీన్ని ఒప్పుకునేటువంటి సందర్భం లేదు. కాబట్టి నేను సిద్ధంగా ఉన్నాను, నీ మీద ఎంక్వైరీ నడిపిద్దాం, నా మీద ఎంక్వైరీ నడిపిద్దాం, నువ్వు పోటీ చేయి, నేను పోటీ చేస్తా, రాజీనామా చేసి రా, తేల్చుకుందామని బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనటువంటి విషయమైనా కానివ్వండి, ఇక్కడ 2 విషయాలు అయితే మాత్రం శ్రీనివాసరెడ్డి కన్ఫర్మ్ చేశాడు. ఒకటి, అవినీతి జరుగుతుందని, ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారని. అది నిజమైతే ఇద్దరి మీద విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి. లేదు, బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పింది తప్పు అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఉపేక్షించడానికి వీల్లేదు. జనసేన పార్టీ, కూటమి కూడా కలిసి ఉన్నాయి కాబట్టి, ఇద్దరు కార్డియల్ రిలేషన్షిప్లోనే ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బాలినేని శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే జనసేన పార్టీకి ఉంది. మరి దీనిపై పవన్కి ప్రాణ స్నేహితుడైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటాడో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఒంగోలులో ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ దామచర్ల జనార్దన్గా జరుగుతున్నటువంటి ఇష్యూ ప్రకంపనలు అయితే సృష్టిస్తుంది. లిటరల్గా చెప్పాలంటే కూటమి పరువును బజార్ను పడేస్తుంది. మొన్నటిదాకా మనం చూసాం, కృష్ణా జిల్లా వేదికగా తిరువూరు ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కృష్ణా జిల్లాలో టీడీపీ పరువును ఏ విధంగా అయితే బజార్ను పడేశారో సేమ్ సీన్లో ఇప్పుడు జనసేన ఎంట్రీ ఇచ్చింది. జనసేనకు సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీకి సంబంధించినటువంటి దామచర్ల జనార్దన్ ఇద్దరూ కలిసి పార్టీ పరువును బజార్ను పడేస్తున్నాడు. మరి 2 రోజులుగా ఈ విషయం జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు స్పందించట్లేదు? ఎంతో దూరంలో లేరు కదా, అమరావతి దగ్గరగానే ఉంటుంది కదా ఒంగోలుకి. మరి ఈ స్థాయిలో ఈ రకంగా ఒకవైపు కూటమి పైన, మరొకవైపు ప్రభుత్వం పైన, ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారని ఒక ప్రతిపక్ష పార్టీ విమర్శిస్తే పద్ధతిగా ఉంటుంది. కానీ అధికారంలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ మినిస్టర్, ఎక్స్ ఎమ్మెల్యే ప్రశ్నించడం అనేది ప్రభుత్వానికి ఏం శోభనిస్తుంది? అంటే ఆయన కన్ఫర్మ్ చేస్తున్నట్టే కదా అవినీతి జరుగుతుంది అని, ఎమ్మెల్యేలు అవినీతి పాల్పడుతున్నారని. దీని మీద మరి ముఖ్యమంత్రి ఏ రకంగా స్పందిస్తాడు? ఆయన కింద పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి పాల్పడుతుంటే ఆయన ఏసీబీలు ఏం చేస్తున్నారు? మరి స్పష్టమైన సమాధానం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడ జరుగుతుంది లోపం? ఎమ్మెల్యేలు నిజంగానే అవినీతి చేస్తున్నారా? ఎమ్మెల్యేలు అవినీతి చేయట్లేదా? స్పష్టంగా ఇది ప్రజలకైతే తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇద్దరి మీద ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. నిజాలు నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాలు తాత్సారం చేస్తే 2 పార్టీలు కూడా తీవ్రమైనటువంటి నష్టం. దీని మీద ఏదో ఒక స్పందన తీసుకోవాలి, దీని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో కొసమెరుపు ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చి జనసేన పార్టీలో ఉండి వైసీపీ పార్టీకి కోవర్ట్గా పనిచేస్తున్నాడని వీళ్ళు నిందలు వేస్తున్నారు. కానీ మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకిలోకి వెళ్ళే ఛాన్సే లేదు. 99% ఆయన రాజకీయాల్లో ఉంటే జనసేనలోనే ఉంటాడు, లేదు అంటే రాజకీయాలు మానేసి దుకాణం బంద్ చేసి హ్యాపీగా ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటాడు. అంతే తప్ప మళ్ళీ వైసీపీలోకి వెళ్ళి అక్కడ మళ్ళీ పరువు పోగొట్టుకొని అక్కడ మళ్ళీ సీట్ రాక అవమానం పడేటువంటి పరిస్థితిలో బాలినేని శ్రీనివాసరెడ్డి యొక్క క్యారెక్టర్ అలాంటిది కాదని చాలామంది చెప్తారు. కాబట్టి బాలినేని మళ్ళీ అట్లాంటి తప్పుడు అడుగు చేసేటువంటి అవకాశం లేదు. పుత్ర వాత్సల్యం కోసం, కొడుకు కోసం తప్పు చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయంలో 2 పాజిబిలిటీ ఉంటాయి. కాకపోతే బాలినేని యొక్క వ్యక్తిగత స్వభావాన్ని గమనించినప్పుడు ఇక జగన్కి దూరంగానే ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి సీట్ ఇచ్చే అవకాశాలు కూడా తక్కువే. సీన్ అన్న నేను పక్కన పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దీని మీద కూడా మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయడానికి ప్రయత్నించండి.